ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవుని ఉచితమైన కృపను బట్టి మరి ఒక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అయితే ఈ సమయంలో అనేక మంది దేవుని వాక్యం వినేదానికి డైలీ బ్రెడ్ దగ్గరికి రండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ఇరుగు పొరుగు వారిని కూడా సమీపింప చేయండి. ఈ దినం మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హ్యాపీ ఆర్ దోస్ హూ మోర్న్, గాడ్ విల్ కంఫర్ట్ దెమ్. धन्य है वे जो शोक करते हैं, क्योंकि वे శాంతి పాయేగా. ప్రియులారా, దుఃఖాలు చాలా ఉన్నాయి. లోకములో అనేకమైన దుఃఖాల చేత నలిగిపోతున్నారు. ఇక్కడ వాక్యం ఏమండి? యేసయ్య కొండ మీద ప్రసంగములో దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడేది దుఃఖపడందే ఆదరణ ఉండదు. దుఃఖపడితే ఆదరణ వస్తుంది. ఓదార్పు కూడా దుఃఖపడంది ఉండదు. మనం చేసిన పాపం కొరకు దుఃఖించాలి. ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా మనం జీవించి ఉంటే వాటిని దుఃఖించాలి. భక్తులు అనేక మంది తప్పుడు మార్గములు వెళ్ళినప్పుడు పశ్చాత్తాపడి దుఃఖించారు. అప్పుడు వారికి మేలు కలిగింది. 1 కొరింథీ 7:9 మీరు దుఃఖపడితిరని సంతోషించటం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషిస్తున్నాను. అయితే మారు మనసు పొందాల, దుఃఖపడాల. మారు మనసు లేకపోతే మారు మనసు పొందండి. మనస్సు మార్చుకోవాల. మీరు మారు మనసు పొందనేలా మీరందరూ అలా నశించిపోతారు అన్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుకు నడిపిస్తుంది. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు పశ్చాత్తాపముతో నీ తప్పిదాలు ఒప్పుకొని ఆయనకు అనుగుణ్యంగా జీవించుట ఎంతైనా అవసరం. కీర్తనకాడు 38:18 నా దోషం నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను అంటున్నాడు. మన కుటుంబ రక్షణ కొరకు దుఃఖించాల. నీ బంధువుల్లో నీ తల్లిదండ్రులు కానీ, నీ సోదరులు కానీ, సోదరులు కానీ ఎవరైనా రక్షించబడి వారిని దుఃఖించి వాళ్ళు ప్రభు దగ్గర తీసుకొని రావాలి. ప్రభు సేవ నిమిత్తం దుఃఖించాలి. అయ్యో, నేను చేయవలసినంత సేవ చేయలేదే అని దైవ సేవకు దుఃఖించాలి. మన ప్రజల పాపము కొరకు, వారి రక్షణ కొరకు దుఃఖించాలి. సోదరి సోదరుడా, ఎంతగా నీ ప్రజలు, నీ బంధువులు, నీ ఇరుగువారు, పొరుగువారు యేసు లేకుండా వాళ్ళకి ఎప్పుడైనా యేసుని చెప్పావా? వాళ్ళు దుఃఖించి ప్రార్థించావా? నేడే ఒక తీర్మానం చేసుకో. అయితే దుఃఖముతో, వేదనతో వారి కన్నీరు గార్చి ప్రార్థించి దైవ సత్యాన్ని ఏటగా వివరించు. ప్రార్థిస్తాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. ఇంకను ఎవరైనా తమ స్థితిని సరిచేసుకోకుండా ఉంటే నేడే సరిచేసుకునే దాని కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.